పైన నిగనిగా లోపల విషం. రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే. పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమికల్స్ తో మాగబెడుతున్న వ్యాపారులు. మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచే అందుబాటులోకి. తీయగా రసాలు ఊరాల్సినవి కాస్త సప్పసప్పగా రుచిపచ్చి లేకుండా ఉండట్లేదట. రుచిపచ్చి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక. ఇక మామిడి పండ్లు ఎర్రగా బుర్రగా మంచిగా ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకుంటారు కదా. ఇగో ఇటువంటి పౌడర్లు చల్లుతారట దాని మీద. మరి అందుకోసమే మీరు ఎక్కడన్నా ఇవి జల్లుడు కంటే ఏమన్నా లైవ్గో ఇప్పుడు తోటల యాజమానులు కూడా చేయాల్సింది ఏంటంటే ఓ టోకెన్ పెట్టి ముంగట అంతే, తోటకాడ టోకెన్ పెట్టి ఇవి వాడట్లేదని ఒక 150 రూపాయలకు మీకు నచ్చినన్ని పనులు తినరాలి లోపల చెట్టు. 150 రూపాయలు పెట్టి మీకు నచ్చినన్ని పనులు తినరా, ఫుల్ మీల్స్ లెక్క మీకు నచ్చినన్ని పనులు తినరా. చెట్టు మీద అప్పుడే తెంపుకోవాలి. కెమికల్ తిన్నన్ని పనులు అక్కడ 150 కట్టాలి. ఒక మనిషికి తిన్నన్ని పనులు అని చెప్పి పెట్టాలి. సో ఆ స్కీమ్ అయితేనే ఈ బాధ పోతుంది. పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్న మామిడి పండ్ల లోపల కాలకుట విషం ఉంటున్నది. రంగు చూసి పొంగిపోయి తింటే రసాలు ఊరాల్సినవి కాస్త రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండటం లేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్తో పాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడం వల్లే మామిడి పండ్లు ఇలా మారుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లోకి మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల లాభాపేక్ష ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడి కాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాద్, నాగర్ కర్నూలు, మంచిర్యాల తదితర జిల్లాల్లోని మార్కెట్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాల బారిన పడతా ఉన్నారు. పండు మంచిగుందని తింటే కడుపులోకి విషయాలు పోతా ఉన్నాయట. జాగ్రత్త. పండ్లలో తేడాను ఎట్లా గుర్తించాలి? మామిడి పండ్లలో అసలు దీంట్లో కెమికల్ కలిపిర్రా, ఏం కలిపిర్రు, ఇది ఎట్లా మగ్గింది, ఇది అనేది ఎట్లా గుర్తు? సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. ఒక పని చెయ్యి, ఎక్కడన్నా మామిడి పండ్లు తీసుకొచ్చి దాని కెమికల్ ఎట్లా, దాని కథ ఏందని ఒక ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సీజన్ కాబట్టి ప్రజలకు కొంత అవేర్నెస్ వస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.